బిలీవ్ ఈజ్ ఎ విజిబుల్ థింగ్. వ్యక్తి ఇదివరకు పరిచయం లేని నా వ్యక్తి వచ్చేసి నేను ఈరోజు మీ ఇంట్లో ఉండొచ్చా అంటే ఇదివరకు నేను చూడలేదే, నేను ఎలా చేస్తాను. అదే నువ్వు ఫ్రెండ్ ఉన్నాను నువ్వు అలా చేస్తావు చేయాలి. సి బిలీఫ్ ఒక ఆధారం ఉంది, కానీ ఫేత్కి ఆధారం ఉంది సార్. బిలీఫ్ ప్లాట్ఫామ్ వన్స్ బిలీవ్ కంప్లీటెడ్, ఫేత్ ఆల్వేస్ మేనిఫెస్ట్. ఈ రెండు వర్డ్స్ సేమ్ అనుకుంటాం కాదు, ఇది వేరే అది వేరే, బట్ ఇవి రెండు ఒకదాని తర్వాత ఒకటి పనిచేస్తాయి. యోహాను ఏ విషయానైనా క్లియర్గా చెప్పలేదా? యోహాను శిష్యుల కంటే అన్ని క్లియర్గా చెప్పాడు, కానీ వాళ్ళు గ్రహించిపోవాలి. యేసు దగ్గరికి వాళ్ళు పోలేదు. అందులో ఇద్దరే పోయారు, అందులో ఒప్పుడు ఆంధ్రేయకు అర్థమైంది, మిగతాలకు అర్థం కాదు. అప్పుడు యేసు ప్రభు ఒకరోజు మన శిష్యులతో ఉన్నప్పుడు యోహాను శిష్యులు వచ్చి అడుగుతున్నారు, మేము తరచూ ఉపవాసం చేయించున్నాము, పరిచయాలు ఉపవాసం చేయించున్నారు, నీ శిష్యులు ఎందుకు చేయట్లేదు అన్నాడు. సో అప్పుడు యేసు ప్రభు వీళ్ళ గురించి ఏం చెప్తాడంటే, వీళ్ళు ఎవరో చెప్పిన దాన్ని ఎవరో చేసిన దాన్ని ఫాలో చేసేటోళ్ళు కాదు, వీళ్ళ ప్రత్యేకమైన ఆధారం పట్టుకొని వాళ్ళు ఫాలో చేస్తారు. సో దిస్ టైం ఫర్ వాట్? ఈ సమయం దేనికి? ఈ స్థితి దేనికి? ఏ సమయంలో నేను ఎలా రియాక్ట్ అవ్వాలి? దేవునితో ఉన్నాను కాబట్టి అనే దాన్ని శిష్యులకు ప్రత్యేక పరిశీలన చెప్పారు. పరిచయులు ఎప్పుడు యేసుప్రభువుని నమ్ముతున్నారు. ఎందుకు నమ్ముతున్నారు? ఏదో చూసినారు, ఆయన గుడ్డు ఉన్నట్టు అనిపించింది, కానీ మైగ్రేట్ నమ్మంటే అవుతలేరు. అంటే మీరున్నటువంటి స్థితి నుంచి ఇప్పుడు స్వతంత్రతను నేర్చుకోవడానికి, సత్యాన్ని గ్రహించడానికి ఇటు రండి అంటే నో, మేము రా. ఎందుకు రారు? ఎందుకంటే మేము అబ్రాహాం కుమారులు, మళ్ళీ మేము దాసులం అంటే వాళ్ళకి అర్థమైంది ఏంటి? ఇది చెప్పేది ఏంటి? ఇప్పుడు చెప్పు అంటే నేను అర్థం చేసుకుంది నమ్మకం, కానీ నాకు అర్థం చేపిస్తున్నాడు అనే దాన్ని మనం అండర్స్టాండ్ చేసుకో. ఇప్పుడు నేను ఎప్పటికీ నేను జరుగుతుండాలి, అక్కడ నువ్వు స్వతంత్రతను సత్యంలో నాటపడుతున్నాను, రైట్? సో దేవుడిని నేను ఒక విషయాన్ని బిలీవ్ చేయాలంటే నాలో ఎంతో డౌట్ రైజ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఆ డౌట్ నేను ఆపలేను, ఒకవేళ ఆపితే ఫోర్స్ అవుతుంది. సో నేను ఆపకుండా దానికదే వెళ్ళిపోవాలంటే నాకు పర్టికులర్ ఎవిడెన్స్ ఉండాలి, పర్టికులర్ ఎవిడెన్స్ ఉండాలి. ఆ ఎవిడెన్సే అయితే దేవుని మాట, అయితే దేవుని యొక్క చెప్పిన చూపించినటువంటి సూచన, ఏదైనా ఎవిడెన్స్ నాకు బాగా అర్థం కావాలి, నాకు బాగా అర్థం కావాలి. యేసు ప్రభు శిష్యులకు ఎన్నిసార్లు రొట్టెలు 2 సార్లు ఇచ్చాడు. ఆయన వాళ్ళు రొట్టెలు లేవని అనుకుంటున్నారు శిష్యులు. అంటే ఒక వ్యక్తి దేనైనా చూసినా దాన్ని నమ్మాలంటే ఆ వ్యక్తి లోపల మైగ్రేషన్ జరగకపోతే జరగదు. ఇఫ్ యూ బిలీవ్, ఎస్ ఓకే, ఐ యాక్సెప్ట్ యువర్ బిలీవ్, బట్ జస్ట్ టేక్ ఎగ్జాంపుల్. ఒక ఎగ్జాంపుల్ చూడండి. 2 సార్లు కదా యేసు ప్రభు జనాలకు రొట్టె పెట్టింది, అది శిష్యులే కదా అందరికి పంచింది. దాన్ని తిరిగి వాళ్ళు జ్ఞాపకం చేసుకోలేని పరిస్థితుల్లో ఎందుకున్నారంటే మైగ్రేట్ అవుతుంది. ఒక రోజు యేసుప్రభు అంటున్నాడు, అందుకే అన్నాడు పరిచయాల బోధన గురించి జాగ్రత్త పడు. ఏంటి ఆ బోధ అంటే వాళ్ళు చెప్పిన దాన్ని, వాళ్ళు విన్న దానితో మైగ్రేట్ గారు. అందుకే వాళ్ళని జాగ్రత్త పడంటే వాళ్ళు అనుకుంటున్నారు రొట్టె లేదని మనకి ఇలా చెప్తున్నట్టున్నాడు దేవుడు. అప్పుడు వేసుకోమన్నాడు, గ్రహించరా, కన్నుని చూడరా, ఇంత అవివేకుల ఇంకా నమ్మకున్నారా? రొట్టెలు లేవని ఎందుకు అనుకుంటున్నారు? ఎన్ని రొట్టెలు
ఇన్ని రొట్టెలు వీళ్ళకి ఇచ్చినప్పుడు ఎన్ని రొట్టెలు ఎత్తారు అని అడుగుతున్నప్పుడు ఇన్ని అని చెప్పారు. మరి రొట్టెలు ఏమనంటారు ఏంటి అన్నాడు. అంటే ఇప్పుడు అర్థమైందా? అంటే వాళ్ళకి అవి ఎన్ని చూసినా వాళ్ళ మైండ్లో, వాళ్ళ యొక్క హార్ట్లో దానికి స్పేస్ ఎందుకు ఉండట్లేదంటే, బిలీవ్ అనేది ఒక దాన్ని ఆధారం చేసుకుని మైగ్రేట్ అవుతుంటుంది, వెళ్ళిపోతుంటుంది ఆ ప్లేస్ని వదిలేసి. ఎప్పుడైనా ఒకటే భూమి, ఆ భూమి చెడిపోయిన భూమిని నువ్వు ఇమ్మీడియట్గా ఆ భూమిలో ఉంటే ఈ వాక్యం ఎక్కువసేపు నిలవదు. కాబట్టి ఐ నీడ్ టు మైగ్రేట్ విత్ ద వర్డ్ ఆఫ్ జీసస్.